చూశాను కదా, నేను ఇవాళ నాయకునికి హెచ్చరిక చేస్తున్నా. అదే బిడ్డ, నువ్వు మా కార్యకర్తల జోలికి వచ్చినా, మా కార్యకర్తల వైపు కన్నెత్తి చూసినా నువ్వు ఈ వార్డులో తిరగలేవనేటువంటి విషయాన్ని హెచ్చరిక చేస్తున్నా. అంతేకాదు, నువ్వు యొక్క ధర్మానం టౌన్లో నువ్వు ఎక్కడెక్కడ భూ కబ్జాలు చేశావో, నువ్వు ఎక్కడెక్కడ భూ ఆక్రమణలు చేశావో నీ చిట్టా నా దగ్గర ఉంది బిడ్డ, గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడెక్కడైనా తిక్కదిక్క వారాలు చేయాలి, ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే ధర్మారం శాసనసభ నియోజకవర్గం వదిలిపెట్టే వరకు నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇటువంటి అవినీతి పనులు, ఇటువంటి అక్రమార్కులను వీధులలో తిరగనియాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇవాళ ఈ 9 నెలల్లో సత్యకుమార్ గారి యొక్క నాయకత్వంలో అభివృద్ధిని ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇవాళ ఈ యొక్క శాసనసభ నియోజకవర్గంలో ధర్మవరంలో ఉన్నటువంటి ఏది హాస్పిటల్ ఏదైతుందో ఇవాళ 100 పడకల ఆసుపత్రి చేయాలని సత్యకుమార్ యాదవ్ గారు నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా పోతుకుంట దగ్గర ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి డయాలసిస్ రోగులు డయాలసిస్ చేసుకోవాలంటే హిందూపురం, కర్నూలు, అనంతపురం వెళ్లాల్సి వస్తే ఇవాళ పోతుకుంటంలో ధర్మవరం నడిబొట్టులో ఇవాళ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి డయాలసిస్ రోగులు ఎవరు కూడా ధర్మవరం దాటి వెళ్లకుండా ఇక్కడే వారికి ఆ రోగానికి సంబంధించిన డయాలసిస్ చేసేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గత 5 సంవత్సరాలు ఎక్కడ గ్రామాలలో ఒక్క అంగుళం కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం జరగలేదు. వాళ్ళ సత్యకుమార్ గారు శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఈ 9 నెలల కాలంలో ప్రతి మండలానికి 3 కోట్లు, నియోజకవర్గానికి 12 కోట్లు తీసుకొచ్చి ఇవాళ ధర్మవరంలో గ్రామాలలో ఇవాళ సిమెంట్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. మన అందరికీ కూడా తెలిసే విషయం. అదేవిధంగా ధర్మవరం పట్టణంలో కావచ్చు, మిగతా మండలాల్లో మన ఆడబిడ్డలు ఎవరైతే బాత్రూమ్కి వెళ్ళాలంటే ఆ కళాశాలలో, ఆ స్కూళ్ళలో కావచ్చు, హాస్టళ్లలో కావచ్చు, బాత్రూంలు లేకుంటే సత్యకుమార్ గారికి ఉన్నటువంటి పరిచయాలతో కోకోకోలా కంపెనీతో మాట్లాడి దాదాపుగా 40-45 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ బాత్రూంల నిర్మాణం ఆ యొక్క స్కూళ్లలో జరుగుతుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా లేదు, ఎందుకంటే అటువంటి ఒక నికృష్టుడు, నీచుడు, దుర్మార్గుడు ఈ నియోజకవర్గంలో అడుగు పెడితే ధర్మారం పట్టణంలో ఒక చేనేత జాతి, చేనేత సమాజం గత 5 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులకు గురైందో మన కళ్ళకు కట్టినట్టు అనేక కథలు మనం వింటూ ఉంటాం. వీధుల్లో వెళ్తే కోట్లకు పడగలెత్తినటువంటి చేనేత సమాజాన్ని పేకాటకు, మందుకు బానిస చేసి వాళ్ళని బిచ్చగాళ్ళుగా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేసేటువంటి కేంద్రెడ్డిని ఇక్కడి నుంచి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు మిత్రులారా, ఇప్పటికి కూడా ఆయన అనుచరగణం ఎక్కడున్న దండాలు చేయాలన్నా, ఎక్కడ మన అక్రమాలు చేయాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాట తీస్తామనేటువంటి విషయాన్ని కూడా ఆ నాయకులకి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా. మీ అందరికీ కూడా ఒక విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా సత్యకుమార్ యాదవ్ గారి కార్యాలయం 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో చేరే ఏ కార్యకర్త కూడా అవినీతి పరుడు కాదు, అక్రమార్కుడు కాదు, భూ కబ్జాలు చేయడు. భారతీయ జనతా పార్టీలో చేరాలనుకునేటువంటి ఒక కార్యకర్తలు ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, ఈ భరతమాత కోసం పని చేస్తారనేటువంటి నమ్మకం, పూర్తి విశ్వాసం నాకుంది. కాబట్టి మీ అందరికీ సత్యంగా అండగా ఉంటారు. నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాననే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీకు తెలుసు, ఈ 70-75 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో 3వసారి అధికారంలో వచ్చినటువంటి ఏకైక రాజకీయ పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఇవాళ 11వ సంవత్సరంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో దాదాపుగా 18-20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఎన్డీఏతో కలిసి కూడా ఈ దేశంలో అనేక పార్టీలతో కలిసి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీలో చరిత్ర అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఒక చరిత్రలో ఒక 2-3 నిమిషాల్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే